అంబటి రాంబాబు గారు మొన్న మాట్లాడుతూ ఆంధ్ర వాళ్ళకి తినడానికి తినలేదు కానీ మీసాలకి సంపంగ నూనె అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎలా చూడాలంటారు? ఆంధ్ర వాళ్ళు నిజమే తిండి లేదు, ఉన్నదంతా దోచుకొని వెళ్ళిపోయారు. మీరు మీ జగన్మోహన్ రెడ్డి మీ వైకాస్ పార్టీ మొత్తం దోచుకెళ్ళిపోయి ఇంకా అంత తినడానికి ఏముందండి? ప్రజలకి ఏం మిగిలించారు? ఏం మిగిలించలేదు. ఇంకా అలాంటి అంబటి రాంబాబు గారు అవగాహన లేకుండా ఇష్టొచ్చని మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఎవరు రాసిస్తున్నారో తెలియదు, లేదని తన సొంతగా మాట్లాడుతున్నాడో తెలియదు, ఏమీ తెలియదు. అంటే ఈ 5 కోట్లకి పెరగారండి జనాలు. ఈ 5 కోట్లలో ఉండిపోతావా? కోట్లు ఉన్న జనం 6-7 కోట్లవా? అప్పుడు అవసరం లేదా? అప్పుడు అవసరం లేదని అడుగుతున్నాం అంబటి రాంబాబు గారు మీ ద్వారాగా. ఏం మాట్లాడతావు? ఇష్టం మాట్లాడతావు. అసలు అసెంబ్లీ మొన్న ఎక్కడ జరిగిందండి? బయట జరిగి ఏమాత్రం అవగాహన లేకుండా వచ్చేసి పవిత్రమైన ఒక దేవాలయం అంట అసెంబ్లీ. ఎంతో స్పీకర్కి ఎంతో విలువైన సీట్లో కూర్చోబెట్టాలని మాట్లాడాను. స్వామి, నీకు నిజంగా స్పీకర్ సీట్ మీద అంత ఉంటే మీ గతంలో మీ స్పీకర్ ఏమని మాట్లాడాడయ్యా? ఏమని మాట్లాడు? ఆ సీట్లో కూర్చొని నాన్న బూతులు తిట్టాడు. బూతులు తిట్టాడు ఎప్పుడైనా కంట్రోల్ చేశాడా? నువ్వు మాట్లాడుతున్నావు స్పీకర్ సీట్ కోసం. ఏం మాట్లాడతావు? అంబటి రాంబాబు వాడికి ఏం తెలియదండి. ఇప్పటికి అంటున్నాడు ఆయన, నాకేమీ అర్థం కాదు సార్. నీకు ఎప్పుడు అర్థమైందని? పోలవరం డాపరవాం కొట్టుకుపోయిందంటే నాకు ఇప్పటికి అర్థం అవ్వలేదు. ఇప్పటికి అర్థమైంది ఆయనకి ఏం చేశాడని చెప్పేసి. ఏదో డబ్బా కొట్టుకోవడం తప్ప ఏం లేదు సార్ ఆయనకి. అసలు సబ్జెక్ట్ తెలియదండి. ఏదో పేరుగా నామకాస్తానికి లాయర్ అన్నాడు తప్ప లాయర్ కూడా కాదు. ఆయనకి అంత తెలియదండి. ఎందుకంటే ఆయన భాష ఏంటి స్వామి, ఏం మాట్లాడతావు? ఏం లేదు ఆయనకి, అసలు సబ్జెక్ట్ లేదండి రాంబాబు గారి విషయంలో. సింగపూర్ రాజధాని లేదంటే లండన్ రాజధాని అన్నట్టు ఉండాల్సిన అవసరం ఏముంది అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దానిపై మీ అభిప్రాయం? సింగపూర్ కాకపోతే ఇంకోటి కడతామండి. మాకు జనాలు మాకు అవకాశం ఇచ్చారు. మీ 3 రాజధానులు మాకు వద్దురా నాయన, మీ 3 రాజధానులు మీరు మండిపోండ్రా బాబు, మాకెందుకు, మాకు ఒక రాజధాని చాలు. ఆ రాజధాని గొప్ప కావాలని చెప్పి నువ్వు 5 కోట్ల జనాలు కోరుకున్నారు కనుక ఆ రకంగా మేము సింగపూర్ రాజధాని కానీ ఇంకోటి కానీ కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే, కూటమి ప్రభుత్వం మాట ఇచ్చారంటే ఆ మాట కట్టుబడి ఉండి వాళ్ళు చేస్తారని చెప్పి మొత్తం 5 కోట్ల జనాలు కూడా నమ్ముతున్నారండి. బ్రహ్మాండంగా జరుగుతుంది, అందులో ఎటువంటి సమస్య లేదు. రాజధాని వీళ్ళు అనుకున్న కానీ వాళ్ళు కడుపుమంట రాజధాని అయిపోతుంది, పోలవరం అయిపోతుంది, ఏదైతే అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కూడా ఆగలేకపోతున్నారు సార్. వాళ్ళకి ఎందుకంటే ఉక్రోషం ఎక్కువైపోయింది, అంతే తప్ప ఇంకేం కాదు. ఈ విషయంలో తప్పకుండా కూటమి ప్రభుత్వం చేస్తారని చెప్పి మేము విశ్వాసంగా నమ్ముతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ రప్ప అనుకుంటూ ప్లకార్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ కార్యకర్తలు రప్ప అని ఓటింగ్స్తో కనిపిస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? ఆల్రెడీ 11తో రప్ప ఆడించారు జనాలు. ఇంకా వాళ్ళు కోరుకుంటున్నారు ఆ 11 కూడా మాకు వద్దు, ఇంకా రప్ప ఆడించాను బాబు, మాకు ఏదో సింగిల్ సీట్ ఇచ్చిన పర్లేదు, ఓపెన్ పర్లేదు అని చెప్పేసి వాళ్ళ కోరిక. అది రప్ప అంటే అర్థం ఏంటి? మాకేం వద్దు, వాళ్ళు రప్ప కోరుకున్నారు కనుకనే ఇప్పుడు 11 ఇచ్చారు. ఆ 11 కోరిక వద్దంటున్నారు వాళ్ళు. రేపో మా పని జైలుకి వెళ్ళడం ఖాయం. ఇంకా లేదు, పార్టీ అనేది లేదు అక్కడ. పార్టీ మూసిపోవడం తప్ప ఇంకేం కాదు. అది ఆంధ్రప్రదేశ్లోనే తనకంటూ ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాత ఉంది, మంచి డ్యాన్సర్ అని. డ్యాన్సర్గా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికి కూడా ఆంబోతుల రంకిలేస్తుంటాడు అంబటి రాంబాబు. అయితే అంబటి రాంబాబు తిన్నది తిండి లేదు కానీ మేసాలకు సంపెంగరు ఆంధ్రప్రదేశ్. మరి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో తిండి కూడా పేద ప్రజల మధ్యతరగతి కుటుంబీకులు లేదండి. నిజం చెప్పాలంటే అతను బాగా ఒప్పుకున్నాడు. అంటే తిన్నంత తిండి లేదు కానీ మేసాలకు సంపెంగరు. మనిషికి చిన్నప్పుడు ఒక విద్యార్థిని తల్లిదండ్రులు ఒక విజన్తో పెంచుతారు. ఎవరు? ఒక డాక్టర్ అవ్వాలని, ఒక అది ఒక ఇంజనీర్ అవ్వాలని, ఒక ప్రొఫెసర్ అవ్వాలని, లేదా ఒక సైంటిస్ట్ అవ్వాలని, లేదా వాళ్ళు అనుకున్నటువంటి గమ్యస్థానానికి చేరాలంటే బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు ఆ రకంగా పెంచుతారు. కలెక్టర్ కొడుకు కలెక్టర్, లాయర్ కొడుకు లాయర్, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్గా పెంచుతారు. దేనికండి? ఒక విజన్. ఒక రాష్ట్రం, ఒక ఇల్లు అభివృద్ధి చెందాలంటే, ఒక కొడుకు కూతురు అభివృద్ధి చెందాలంటే ఒక తల్లి తండ్రికి ఒక విజన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఆ రకంగా తీర్చిదిద్దితే ఆ కుటుంబం నిత్యం కూడా అన్ని రంగాల్లో కూడా పైకి వస్తారనే ఒక విజన్తో తల్లిదండ్రులు బిడ్డలు పెంచుతారు. అలాగే ఒక రాష్ట్రానికి ఒక మంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఆలోచన విధానం ఎలాగ ఉండాలంటే దూరమైనటువంటి ఆలోచన విధానం ఉండాలా. అనుకున్నప్పుడు రాష్ట్రంలో మీరు ఒక మంత్రిగా చేశారు, ఆ మాటలు మాట్లాడొచ్చండి. తిన్నందుకు తినలేదు మేసాల సంపెంగ అంటారా? మీరు ఏంటయ్యా, మీ విజన్ ఎలాగ ఉండాలా? భావి తరాలకి స్ఫూర్తిగా ఉండాలా ఈ రాష్ట్రము. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసినప్పుడు ఆస్తులు అడిసైడ్ పెంచి అప్పులు ఇటుసైడ్ ఇచ్చి ఈనాటికి న్యాయం జరగలేనటువంటి ఈ రోజుల్లోని కూర్చొని కుర్చీ లేకుండా ఉన్న ఈ రోజుల్లోని ఒక విజన్తో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, మౌలిక వసతుల రూపకల్పనలోని, సంక్షేమంలోని, అభివృద్ధిలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ముందుకెళ్లాలని దృక్పథంతో ముందుకెళ్తుంటే మీరు లేనిపోయినటువంటి అబ్బాకులు చబ్బాకులు మాట్లాడుతున్న విధానం. అయ్యా, ఏది
ఏదైనా ఒక విజన్ ద్వారా ఏదైనా సాధిస్తారో అనుకున్న గమ్యస్థానానికి చేరాలంటే రాష్ట్రంలోని ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అన్ని రంగాల్లో కూడా పెద్దపీట వేయడం జరుగుతూ ఉన్నది. అమరావతి రూపకల్పనలో కానీ, లేదా పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, లేదా నదుల అనుసంధానం విషయంలో కానీ, ఒక సంక్షేమ బాట విషయంలో కానీ, ఒక అభివృద్ధి బాట విషయంలో కానీ, లేదా ఈ రోజు లోకేష్ బాబు చదువుకున్నటువంటి విద్యార్థుల విషయంలో కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారు సహాయ సహకారాలతోనే, చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్కి వస్తున్న ఫండ్స్ కానీ ఇవన్నీ క్రోడీకరించి అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కొరకు ఈ రోజు ఆ రకంగా తీసుకెళ్లే దిశలో వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే, మా కుర్చీ అయినందుకే కుర్చీ లేదు, మీ ప్రభుత్వంలో కుర్చీ అయినందుకు కుర్చీ లేదు కదా, అన్ని వరలు కూడా దోపిడీకి గురి కాబడ్డాయి. ఆ రోజు మీరు చేసినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ఆనాటి పాలకులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా భ్రష్టు పట్టించారు. ఉన్నటువంటి భూములు కానీ మీ కబంధ హస్తాల్లోని వైన్స్ ద్వారా, మైన్స్ ద్వారా, భూముల ద్వారా, లేకపోతే ఎర్రచందనం ద్వారా, లేకపోతే గంజాయి ద్వారా అనేక రకాలైనటువంటి వనరులన్నీ కూడా మీరు దోచుకోవడం జరిగింది, దాచుకోవడం జరిగింది. ఈ రోజు ఏ రంగంలో కూడా అభివృద్ధి లేకుండా నిర్వీర్యం చేశారు. కాబట్టి ఈ రోజు ఆ స్థాయి నుంచి పై స్థాయికి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ ఆహర్నిశలో లోకేష్ గారు శ్రమిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు మీరు తిన్నంత తిండి లేదు, మీసాలకి మీ ఉద్దేశం ఎప్పుడు కూడా ఆ పాకలోనే ఉండాలా, ఆ షెడ్లోనే ఉండాలా. అర్థమైందండి? దీంట్లోనే ఉండాలా. మీ ఆలోచన విధానం అది. ఇతని ఆలోచన విధానం ఏంటంటే భావి భారత పౌరులు అనుకున్న వాళ్ళు అన్ని రంగాల్లో కూడా పైకి రావాలా, లేదా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా పైకి రావాలా, లేకపోతే ఈ రాష్ట్రంలో వనరులు సమకూర్చాలా, మన రాష్ట్రాన్ని దేశం చూడాలా, దేశంతో ప్రపంచం చూడాలనే విజన్తోనే చంద్రబాబు పరుగులు పెట్టబట్టే ఆ రోజు హైదరాబాద్లో సైబరాబాద్ని ఈ రోజు ఆ రకంగా చేయబట్టే ఈ రోజు విద్యార్థులు భారతదేశంలోని పేరు ఏదైనా ఢిల్లీ తర్వాత, కలకట్టా తర్వాత హైదరాబాద్ గురించి ఈరోజు చెప్పుకుంటున్నారంటే ఆ రోజు చేసినటువంటి విజను, ఆ రోజు చేసినటువంటి చంద్రబాబు పునాది వల్లే ఈ రోజు లక్షలాది మంది ఉద్యోగాలు హైదరాబాద్లో చేస్తుండండి. ఈ రోజు రాబడి వనరులు కూడా ఆ రోజు దూరదృష్టితో నెయ్యబట్టే ఈ రోజు ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిపిన ఆ రకంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రూపకల్పన దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు, విజన్తో ముందుకు వెళ్తున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు విజనే రేపటి భావి భారత పౌరులకి, లేకపోతే ఈ రాష్ట్ర పౌరులకి దిక్సూచి అని మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. 19 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసి ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫోన్లే వాళ్ళు అన్నట్టే తినడానికి తిండి లేదు, సంపాదనకి నూనె అన్నట్టు మాట్లాడారు. 3 రాజధానుల విషయంలో ఏం చేశారు? ఒక్క రాజధాని అయినా కట్టారా? పోనీ అలాంటిది ఏం లేదు. మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందంటే రాబోయే రోజుల్లో వీళ్ళకి ఇంకా అవకాశాలు ఉండవని ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పితే గానీ ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు రాబోయే రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ కానీ, ఈ డేటా సెంటర్ వల్ల సిలికాన్ వ్యాలీ కానీ, ఇవన్నీ కూడా మెట్టెక్ జోన్ వల్ల కానీ, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిలోని అమరావతి ప్రతిభని ప్రపంచ దేశాలకి చాటి చెప్పడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ఇలాంటి దురుద్దేశ వాక్యాలతో ఎంతవరకు కరెక్ట్ కాదని నేను చెప్పగలను. అంటే ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి రప 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 అంటూ ఓటింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్లకార్డ్స్ పట్టుకొని రప 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 అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇలా వెళ్తూ ఉన్నారు కార్యకర్తలు. అంటే పొలిటికల్ పార్టీ అనేది అది ఫ్రెండ్లీగా ఉండాలా, లేకపోతే పగలు తీర్చుకునేలా ఉండాలా అర్థం అవ్వట్లేదు వీళ్ళు చేస్తున్న రాజకీయాలు. అయితే పొలిటికల్ అనేది ఒక రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ మంచి చేసేలా ఉండాలి. కానీ ప్రజలకి ఎలాంటి ఇంటిమేషన్ ఇస్తున్నారు, ప్రజలకి ఎలాగా దారి చూపిస్తున్నారు అనేది ఒక రాజకీయ పార్టీ నుంచి ఇలాంటి సంకేతాలు రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది చాలా పెద్దది. ఎందుకంటే జనాల్ని రెచ్చగొట్టడం కూడా ఒక భాగమే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది. వీళ్ళు రప్ప అంటే వాళ్ళు టఫా అంటారు. అది పక్కన పెడితే అలాంటివి మంచివి కాదని ఈ రాజకీయంలోని చెప్తున్నారు. చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న వ్యవస్థ, ప్రభుత్వ పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది? 100% ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే 3 లెజెండ్స్ ఉన్నారండి. అక్కడ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ 3 లెజెండ్స్ ఎలాగంటే ఆంధ్రప్రదేశ్కి ఎలాగైనా పనిచేయాలి, మంచి పేరు తేవాలి, ఒక కొలిక్కి తీసుకొస్తున్నారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోయి వీళ్ళేదో కష్టపడుతుంటే ఈ ప్రతిపక్ష పార్టీలు ఏదో మా పూట గడవక, లేకపోతే మా రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందో అనే ఉద్దేశంతో ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం తప్ప వేరొకటి లేదు. వీళ్ళు 100% ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తారనే నమ్మకంతో మళ్ళీ 2029లో కూడా మళ్ళీ వీళ్ళకే పట్టం కడతారని మా ఉద్దేశం అండి. అంబటి రాంబాబు ముందుగా నువ్వు చెప్తుంది, అందుకనే నిన్న ఆంధ్ర ప్రజలు ఆంబోతు రాంబాబు అని అనడం జరిగింది.
ఏంటంటే వ్యక్తిగతంగా నీకు రాజకీయ పార్టీ పరంగా విమర్శలు చేయటం కాదు. ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఏమి చిన్న రాష్ట్రం ఏమీ కాదు. ఒక సింగపూర్ దేశం ఎంత ఉందో, లేదా చిన్న చిన్న దేశాలు ఎంత ఉన్నాయో అంత విభజన చేసినప్పటికీ 5 కోట్ల మంది ఆంధ్రులు ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలంటే ముందుగా ఒక పెద్ద అనేది కావాలి. అలాగే దీనికి ఒక క్యాపిటల్ సిటీ కావాలి. ఈ క్యాపిటల్ సిటీని బట్టే ఏదైనా ఈ రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులు అయితేనేమి, పరిశ్రమలు అయితేనేమి, లేకపోతే ఐటీ పరిశ్రమలు ఇలా ఇవన్నీ వస్తాయి. దాన్ని చూసే క్యాపిటల్ సిటీని చూసే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఆలోచనతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అయితే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ దేశానికే తలమానిపోయినటువంటి ఒక క్యాపిటల్ సిటీ కట్టాలని కంకణం కట్టుకొని రోజుకి 18 గంటలు శ్రమిస్తూ ఇతర దేశాల్లో క్యాపిటల్ సిటీలన్నీ పరిశీలిస్తూ క్యాపిటల్ సిటీ ఉంటే ఈ రాష్ట్రానికి లాభమేటన్న ఆలోచనలో అమరావతిని ఈ దేశంలోనే ఢిల్లీని తలదన్నే రాష్ట్రంగా తలదన్నే క్యాపిటల్ సిటీ కట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే నువ్వు సింగపూర్ లాంటి రాష్ట్రం క్యాపిటల్ సిటీ కావాలా, లండన్ లాంటి నగరం కావాలా అని చెప్తున్నావు. ముఖ్యంగా మీ తాలూకా కూతుళ్ళు ఉన్నారు. ఆ కూతుళ్ళిద్దరిని ఎక్కడ చదివిస్తున్నావు? ఎందుకు చదివించావు? అమెరికాలో ఎందుకు చదివిస్తున్నావు? నీ కూతురు పెళ్లి కూడా చేసావు. అమెరికాలో ఎందుకు పెళ్లి చేసావు? అక్కడ నీకు కావలసినటువంటి మౌలిక వసతులు సదుపాయాలు ఇక్కడ లేకపోబట్టే కదా నువ్వు అక్కడికి వెళ్ళి చదివించవలసిన అవసరం వచ్చింది. దాని ద్వారా నువ్వు వెళ్ళి అక్కడ పెళ్లి చేయాల్సి వచ్చింది. అలాగే ఈ అమరావతిలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉంటే నీ కూతురు ఇక్కడే చదివించేవాడు కదా. ఈ రోజుని ప్రపంచంలోనే మేధావులందరూ అమరావతిని క్యాపిటల్ సిటీని చూసి గర్విస్తున్నారు. ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్ర యువతకి అలాగే విద్యార్థులకి ఏటి కావాలో అన్ని మౌలిక వసతులతో ఈ దేశంలోనే మొక్కటం లేని ఒక రాజధాని నిర్మించడం తలపెట్టారు. నీకు 24 గంటలు సంజన కావాలా, సుకన్య కావాలా అనే ఆలోచన తప్పితే ఇలా ప్రవర్తించబట్టే 11 సీట్లు వచ్చాయి. ఆ 11 ఒకటి పోయి ఒక సీటు కూడా రావడం కష్టం. ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అక్షర క్రమంలో కాకుండా అభివృద్ధి క్రమంలో కూడా ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఈ రోజున ఉంది. నీలాంటి వాళ్ళు ఏడుపులన్నీ కుట్టుకుపోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ నువ్వు సంజన సుకన్యకే పరిమితం అవుతావు తప్పితే అంతకన్నా నీకు ఈ సమాజంలో విలువ లేనటువంటి వ్యక్తివి నువ్వు. త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు కలల రాజధాని అమరావతి తయారవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంబటి రాంబాబు మాట్లాడుతూ అంటే మాక్ అసెంబ్లీ జరిగింది పిల్లలతో, దాని మీద కూడా ఏదో కామెంట్ చేయాలనే ఆలోచనతో మాట్లాడిపోయారు. ఆయన చూస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటే ఈ ఆంబోతు రాంబాబు ఏం మాట్లాడుతుండో వాడికి తెలియదు. ఏదైతే లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యువతలో రాజకీయాల పట్ల ఆకర్షితులు చేయాలి, రాజకీయ నాయకులంటే వాళ్ళు ఏదో దోసుకు తినే వాళ్ళగా అంటరాని వాళ్ళగా చూస్తున్నటువంటి పరిస్థితి, యువత అందులో పాలు పంచుకోలేని పరిస్థితి, యాక్టివ్గా లేని పరిస్థితి. గతంలో ఒక 20-30 సంవత్సరాల క్రితం ఏదైతే చంద్రబాబు నాయుడు ఆలోచించారో మాకు అసెంబ్లీ అంటే ఎలా ఉండాలి, ప్రజల సమస్యలు ఏం పరిష్కరించాలి, అసెంబ్లీ అంటే రాజకీయాలు చేయడం కాదు అనేది యువతలో పెంపొందించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గత 20 సంవత్సరాల క్రితం ఇలాంటి కార్యక్రమాలు ఉంటే ఈ రోజున అసెంబ్లీలో ఇలాంటి ఆంబోతు రాంబాబు లాంటి అసెంబ్లీలో ప్రవేశించకుండా అక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా, ఇదే కాకుండా బూతులు ఇవన్నీ పూర్తిగా నిరోధించాలని ఏదైతే స్వచ్ఛమైనటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు యువత రాజకీయాలకు రావాలని సంకల్పంతో మాక్ అసెంబ్లీ ఏదైతే భారత రాజ్యాంగ దినోత్సవం నాడు ఈ మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో విద్యార్థులు తీసుకొచ్చి అసెంబ్లీ అంటే ఎలాగుంటుంది, అసెంబ్లీలో రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు చేయాల్సినటువంటి పాత్ర ఏంటి, వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యం ఏంటి అనేది విద్యార్థులకు అవగాహన కల్పించడానికి చేశారు. అది బయట ఉన్నటువంటి వాళ్ళు మాక్ అసెంబ్లీ బయటగా సపరేట్గా ఏర్పాటు చేసి మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ అంబోతు రాంబాబుకి ఎక్కడేముందో తెలియక అసెంబ్లీలోకి ప్రైవేట్ వ్యక్తులు ఎలా ప్రవేశిస్తారని చెప్పగానే ఆ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు, బాబు నువ్వు నోరు మూసుకొని ఊరుకోరా బాబు, అది అసెంబ్లీలో ప్రవర్తించడం పక్కనే ఇంకొక హాల్ ఏర్పాటు చేసి మాక్ అసెంబ్లీ పెట్టారంటే, అవునా నాకు తెలియదు, నేను చూడలేదు అని చెప్పేసి తప్పు అయిపోయిందని చెప్పేసి అంటం జరిగింది. ముందుగా నువ్వు చంద్రబాబు నాయుడు గారి తాలూకా రాజకీయాల ముందు మీరెవరు ఇది కారు. ఆయన ఒక మేధావి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఆయనకు ముఖ్యం. ఇంకా మీలాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. యువతను రాజకీయాల్లో ప్రోత్సహించడానికి ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీరు తెలుసుకొని ఇప్పటికైనా సవ్యంగా ఉంటే మంచిది, లేదంటే మరలా చెప్తున్నాం కదా 11కి ఒకటి పోయి ఒకటే మిగిలే పరిస్థితి మీకు వస్తుంది. రాంబాబు గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళకి ఏం తెలుస్తాయండి? మన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసే సత్తా దమ్మున్న నాయకుడు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? లాస్ట్ 5 సంవత్సరాలు మొత్తం దోచేశారు, తినేశారు. ఇంకేముంది? ఈ సంవత్సరంన్నరలోన ఆంధ్రప్రదేశ్కి తిండి తెచ్చే ఏర్పాట్లు అన్నీ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరు కలిపి మోడీ గారి ఆధ్వర్యంలో చేశారు. వాళ్ళు లాస్ట్ టైము ఓన్లీ 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అంటూ దారుణంగా డబ్బులు ఖర్చు పెట్టారు ప్రజల ధనాన్ని. ఇక్కడ వైజాగ్లో రుషికొండ
ప్యాలెస్ కట్టారు 700 కోట్లతో. ఎంత దారుణం అది, ఎంత అమౌంట్ వేస్ట్ అండి. అలాగే రంగులు వేశారు 3000 కోట్లతో. స్పెషల్ ఫ్లైట్లు తిరిగారు 268 కోట్లతో. ఎవరు డబ్బు అండి ఇదల్లా? ఆంధ్ర రాష్ట్రం డబ్బే కదా. అవన్నీ దోచేసి ఖర్చులు పెట్టేస్తే ఇంకా ఏముంటది? అవన్నీ అతను అంటే మేము చేసాము, డబ్బులు లేవు అని ఆయనకు తెలిసింది అంబటి రాంబాబు గారికి. ఇప్పుడు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఏర్పాటు చేసి ప్రజలకి తిండి వచ్చే విధంగా ప్రజలకి మేలు చేస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడుకి కానీ ఇప్పుడు ఉన్న నాయకులు కానీ విమర్శించే స్థాయి ఆ వైకాపా వాళ్ళు ఎవరికీ లేదండి. విమర్శించే స్థాయి కానీ నాయకత్వం వాళ్ళకి లేదు. అదే పదిగా ఈ రాజధాని విషయంలో మాట్లాడటమే కాదు, అంటే అనేక రకాలుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు ఈ అంబటి రాంబాబు గారు. అంటే మొన్న మాకు అసెంబ్లీ ఒకటి జరిపించారు పిల్లలతో. దానిపై కూడా ఏదో మాట్లాడదాం అనుకునే సమయంలో మళ్ళీ ఆయనే ఏదో మాట్లాడుతూ వదిలేశారు. అంటే ఇలా చూసుకుంటూ పోతే రకరకాలుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరి ఎలా చూడాలంటారు? సార్ వాళ్ళు మాకు అసెంబ్లీ గురించి మాట్లాడాడు, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడాడు. అది వేసింది సెట్ అయితే లోపలికి వెళ్ళి మాట్లాడారని చెప్పిన వ్యక్తి ఆయనకి ఏముంది తెలుసండి? ఏమీ తెలియకుండా మీడియా ముందుకు వచ్చి మైక్ ముందు వచ్చి చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వం తిట్టేయాలని మనసే తప్ప, అంత బుద్ధి తప్ప ఇంకేమీ అతనికి తెలియదండి. మాకు అసెంబ్లీ అని చెప్తున్నారు, అసెంబ్లీలోకి తీసుకెళ్ళి మాట్లాడారని చెప్తున్నారు. అప్పుడు మీడియా మిత్రులే చెప్పారు అది ఇదండి సెట్ అండి అని చెప్పి. నాకు తెలియదు అంటాడు. ఏది మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. మొన్న అమెరికా వెళ్ళి వచ్చాడు, అతను పెద్ద వాళ్ళ బాసులాగా లండన్లో వచ్చి సరిపోయింది. కరెక్ట్గా ఉండు. మనం వద్దన్న వాళ్ళు మానరు. అయినా అంత పేటీఎం బ్యాచీలండి. నిజమైన కార్యకర్తలు ఎవరూ లేరు అందులోన. నిజమైన కార్యకర్తలు అనేవారు ఏ పార్టీలైనా అలా మాట్లాడరు. పేటీఎం డబ్బులు ఇస్తారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు అంతే. వాళ్ళ మనస్తత్వం అది, ఆ పార్టీ మనస్తత్వం, ఆ పార్టీ సిద్ధాంతం అది. ఆ రప్పారప్పాల మీద పుట్టిన పార్టీ అది కాబట్టి ఆ విధంగా మాట్లాడతారు. అలాంటి మాటలు ఆడకూడదు. సమాజంలోన మనం ఉన్న ఆంధ్రప్రదేశ్, భారతదేశ చరిత్రలో అలాంటి మాట్లాడే ఏ పార్టీ ఎవరు లేరు అలాంటి పార్టీలు. ఇప్పుడు ఎలా చూడాలంటారు? ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కానీ